హెల్లో మూవీ మేట్స్. సముద్రపు ఒడ్డున ఎంత ప్రశాంతంగా ఉంటుందో అదే సముద్రం మధ్యలోకి వెళ్తే వణుకు పుట్టాల్సిందే. దేవరాలో ఎన్టీఆర్ చెప్పినట్టు ఈ సముద్రం చేపల కంటే కత్తుల్ని నెత్తుర్ని ఎక్కువ చూసింది, అందుకే కాబోలు దీన్ని ఎర్ర సముద్రం అంటారు అనేలా టాప్ 7 లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసి ఆ లిస్ట్లో నెంబర్ 1 అండర్ ప్యారిస్. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఈ రీసెంట్ మూవీ నెట్ఫ్లిక్స్ అయితే షేక్ చేస్తుంది. ఇప్పటివరకు మోస్ట్ వాచ్డ్ మూవీగా 28.7 మిలియన్స్ వ్యూస్ కొల్లగొట్టి రికార్డ్స్ బద్దలు కొట్టింది. అబ్బో అంత తోపు మూవీయా, అయితే చూడక తప్పదు అని ఎగబడి చూసారా, డిసప్పాయింట్ అవ్వక తప్పదు. థ్రిల్లింగ్ తక్కువ ఉన్నా కానీ నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఏం చూపిస్తారు అనేలా టెన్షన్ బిల్డ్ చేయడం అయితే ఈ మూవీకి మంచి ప్లస్ అని చెప్పాలి. డ్రామాకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు ఈ మూవీలో. సముద్రంలో ఉండే షార్క్ ప్యారిస్ కాలువల్లోకి వచ్చేస్తుంది. మరి ఆ షార్క్ వల్ల ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి, ప్యారిస్ పోలీస్ టీం ఏం చేసింది అనేదే ప్లాట్. అండర్ వాటర్లో తీసిన షార్ట్స్ అయితే చాలా బాగున్నాయి. అట్లనే కొన్ని సీన్స్ కోసం పక్కాగా ఒకసారి చూడొచ్చు. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అందులోనూ తెలుగులో ఉంది కాబట్టి అందరూ తెగ ఎగబడి చూస్తున్న ఈ మూవీని టైం పాస్ కోసం ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 2 పిరానా 3D 2010. ఈ మూవీ నేను చూసి ఐ థింక్ ఒక పుష్కర కాలం అవుతుంది. ఇప్పటికీ ఈ మూవీ నా ల్యాప్టాప్ లో ఉందనుకుంటా. ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో, కావాలిస్తే మీ ఫ్రెండ్స్తో కలిసి చూడండి. మస్తు మస్తు అంటే మస్తు మజా వస్తుంది. ఇది కామెడీతో పాటు మంచి థ్రిల్లింగ్గా నడిచే మూవీ. ఈ పిరానా ఫిష్ చూడడానికి చిన్నగా ఒక కొరమీన్లా ఉంటుంది, కానీ దాని దగ్గర నుండి చూస్తే దీనమ్మ ఏదో దయ్యం ఆవహించిన చేపలా ఉంటుంది. ఉప్పైన క్లైమాక్స్ చూసి మీరు షాక్ అయ్యారు కదా, అలాంటి షాకింగ్లు ఇందులో బోలెడు. ఈ మూవీ జియో సినిమా ఓటీటీలో హిందీలో అవైలబుల్గా ఉంది. ఇంతవరకు చూడకపోతే అర్జెంట్గా యూసేయండి. లిస్ట్లో నెంబర్ 3 మెగ్ 2 2023. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఈ మూవీ అయితే కిరాక్ ఉంటుంది బ్రో. మెగ్ 1కి ఇది సెకండ్ పార్ట్. మరి ఇది చూడాలంటే 1 కూడా చూడాలా బ్రో అంటే నో నీడ్, బట్ చూస్తే ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. ఇందులో యాక్షన్ సీన్స్ కానీ ఆ విఎఫ్ఎక్స్ కానీ కిరాక్ ఉంటాయి. ఇంతవరకు మీరు ఈ మూవీని చూడకపోతే అర్జెంట్గా చూసేయండి. అరే థియేటర్లో చూస్తుంటే ఇంకా బాగుండేది కదా అని మీరు అనుకోవడం గ్యారంటీ. పార్ట్ 1లో 11,000 ఫీట్ లోపలికి వెళ్తే ఈ 2లో 25,000 ఫీట్ లోపలికి వెళ్తారు. ఇట్స్ అవైలబుల్ ఇన్ జియో సినిమా అండ్ ప్రైమ్ ఓటీటీ. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. లిస్ట్లో నెంబర్ 4 ది షాలోస్ 2016. న్యాన్సీ అనే పాప ఒక బీచ్కి వెళ్తుంది. అక్కడ ఇద్దరు అబ్బాయిలతో ఈ పాప సర్ఫింగ్ చేస్తూ ఉంటుంది. అలా ఎంజాయ్ చేస్తున్న పాపపై సడన్ గా ఒక షార్క్ అటాక్ చేస్తే ఆ గాయాలతో సముద్రం నడిబొడ్డున ఒక చిన్న రాయిపై తన ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని ఆ రాయిపైనే ఉంటుంది. దిగి స్విమ్ చేసే ఓపిక లేదు. ఇఫ్ దిగిన ఆ షార్క్ వస్తే తినని 2 ముక్కలుగా బాడీ పార్ట్స్ చేసేస్తుంది. ఎవరైనా వచ్చి కాపాడే సిచ్యువేషన్ కూడా లేదు. మరి తను ఎలా బయటపడింది అనేదే ప్లాట్. ఇదొక బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. మూవీ అయితే చాలా బాగుంటుంది. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ వీడియో ఓటీటీ అండ్ సోనీ లివ్ ఓటీటీ ఆల్సో. ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోలో అవైలబుల్గా ఉంది. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ మిస్ ఇట్. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మేట్స్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి రికమెండేషన్స్ బోలెడ్ చేశాను, ఇంకా బోలెడ్ చేయబోతున్నాను. ప్రీవియస్ లేటెస్ట్ 2 వీడియో లింక్స్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోస్ని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 5 క్రాల్ 2019. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఒక ఊర్లో ఒక పెద్ద తుఫాను, చెట్లు రోడ్లు నాశనమై ఊరు మొత్తం వరదలతో నిండిపోతుంది, సముద్రంలాగా కనిపిస్తుంది. అలాంటి ఒక డేంజరస్ సిచ్యువేషన్లో మన హీరోయిన్ వాళ్ళ నాన్నని రెస్క్యూ చేయడానికి ఆ వరదల్లో వాళ్ళ ఊరికి ఇంటికి బయలుదేరుతుంది. మూవీ ఉంటుంది మావా, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే టెన్షన్ని బిల్డ్ చేస్తూ స్టార్ట్ టు ఎండ్ చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది. వాళ్ళున్న ఇంటి చుట్టూ మొత్తం ఆ వాటర్లో క్రొకడైల్సే. మరి వీళ్ళు బ్రతికి బయటపడ్డారా లేదా అనేది చాలా గ్రిప్పింగ్గా చూపెట్టారు. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. పిరానా 3D డైరెక్టర్ దీనిని డైరెక్షన్ చేశాడు. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 6 నోవేర్ 2023. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. 2 దేశాల గొడవల వల్ల కొందరు మనుషులు సీక్రెట్గా వేరే దేశానికి డబ్బులు కట్టి మరి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటారు. పొరపాటున వీళ్ళు ఆ మాన్స్టర్స్కి కనిపించారా, ఏం ఆలోచించకుండా వాళ్ళని చంపేస్తారు. సో వీళ్ళు కొన్ని షిప్పింగ్ కంటైనర్స్లో సీక్రెట్గా ప్రయాణం చేస్తారు. అందులోనూ మన హీరోయిన్ ప్రెగ్నెంట్. ఒక సిచ్యువేషన్లో మొగుడు కూడా వేరే కంటైనర్కి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ ఆ కంటైనర్లో నడి సముద్రంలో ఒంటరిగా ఉంటుంది.
ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది కదా. ఈ తోపు సర్వైవల్ మూవీ నెట్ఫ్లిక్స్లో ఉంది. ఒక మెచ్యూర్డ్ న్యూడిటీ సీన్ వల్ల ఫ్యామిలీతో చూసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. సో ఆ ఒక్క సీన్ స్కిప్ చేసి వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ. లిస్ట్లో నెంబర్ 7 లైఫ్ ఆఫ్ పై, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. మొత్తం హాలీవుడ్ మూవీసేనా బ్రో, ఏదైనా మన ఇండియన్ మూవీ ఉంటే చెప్పు అంటారా? అయితే దీన్ని చూసేయండి. ఆల్రెడీ మీలో చాలామందే చూసుంటారు. అంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇది, ఎన్నో అవార్డ్స్ కూడా గెలుచుకుంది. విజువల్స్ అయితే స్టన్నింగ్గా ఉంటాయి. మన హీరో సముద్రం మధ్యలో ఒక బోట్లో ఉంటాడు. ఆ బోట్లో మనోడితో పాటు ఒక పెద్ద పులి కూడా ఉంటుంది. బోట్లోకి పెద్ద పులి ఎలా చిందిరా అంటారా? సినిమా చూడండి, తెలుసుకోండి. ముందు గొయ్యి వెనుక నుయ్యి అన్నట్టు మనోడి పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఎమోషనల్గా ఈ మూవీకి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. ఇట్స్ అవైలబుల్ ఇన్ హాట్స్టార్ ఓటీటీ. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు, నో ప్రాబ్లం. ఈ లిస్ట్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో ఒక కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.